హాయ్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. ది బ్యాంబూ దట్ బెండ్స్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ది ఓక్ దట్ రెసిస్ట్స్. అంటే పెనుగాలికి వంగే వెదురు మళ్ళీ తిరిగి నిలబడగలిగే బలాన్ని కలిగి ఉంటుంది. వంగని ఓక్ చెట్టు మాత్రం ఒక్క తుఫానుతో కుప్పకూలిపోతుంది. ఈ మాటలో జీవితాన్ని మార్చగల గొప్ప సత్యం దాగుంది మై డియర్ ఫ్రెండ్స్. ఒకసారి ఊహించుకోండి, ఒకవైపు భారీ ఓక్ చెట్టు ఎత్తుగా, దృఢంగా, గర్వంగా నిలబడి ఉంటుంది. మరొక వైపు సన్నగా పీలగా కనిపించే వెదురు. తుఫాను వచ్చినప్పుడు ఓక్ చెట్టు గాలికి ఊగదు, ఎదురు ఒడ్డి నిలబడుతుంది. నేను కదలను, తల ఒగ్గను అని పోరాడుతుంది. కానీ వెదురు చెట్టు ఏం చేస్తుంది? గాలి దిశగా తల ఉంచుతుంది, తుఫాను తీవ్రతను అంగీకరిస్తుంది, ప్రతిఘటించదు. తుఫాను ముగిసిన తర్వాత ఏమవుతుంది? వెదురు మళ్ళీ లేచి నిటారుగా నిలబడుతుంది. కానీ ఓక్ చెట్టు మాత్రం ఒక్కొక్కటిగా కొమ్మలను పోగొట్టుకుని కుప్పగూలిపోతుంది. జీవితం కూడా అంతే మై డియర్ ఫ్రెండ్స్. మన జీవితంలో సమస్యలు వస్తాయి, వైఫల్యాలు వస్తాయి, విమర్శలను ఎదుర్కొంటాం, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, అనుకోని పరిస్థితులు మనల్ని నిర్వీర్యం చేస్తాయి, ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ప్రతి పరిస్థితిని మొండిగా ఎదురిస్తూ నిలబడకూడదు. మనం కూడా ఓక్ చెట్లలాగా విరిగిపోయి నేలకూలవచ్చు. ఒక్కోసారి రియాలిటీని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఆలోచనలు మార్చుకోవాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి, అవసరమైనప్పుడు మన పద్ధతులను సవరించుకోవాలి. మనం ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కానీ బెంబేలెత్తిపోయి కుప్పకూలిపోకూడదు. మరింత బలంగా అప్పుడే ఎదుగుతాం. ముఖ్యంగా మార్కెటింగ్ రంగంలో ఇది చాలా అవసరం. మార్కెట్లో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి, ఒకేలా ఉండవు. నిన్న ఉన్న మార్కెట్ ఈరోజు ఉండదు. ల్యాండ్ ఫోన్ మారిపోయి మొబైల్కి వచ్చింది, మొబైల్ పోయి స్మార్ట్ ఫోన్ వచ్చింది. ప్రపంచం అంతా ఇప్పుడు గుప్పెట్లో ఇమిడిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. ఏ మూల ఏం జరుగుతుందో అనేది ప్రతి వాడికి క్షణాల్లో తెలిసిపోతుంది. ఈరోజు కస్టమర్ నిన్నటి కస్టమర్ మాదిరిగా కాదు. అదే ఆలోచనలు మారిపోయాయి, అవసరాలు మారాయి, నిర్ణయాలు తీసుకునే విధానం కూడా పూర్తిగా మారిపోయింది. పాత పద్ధతుల్ని పట్టుకుని వేలాడుతూ ఉంటే ఎదుగుదల చాలా కష్టం. కానీ కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలి, కొత్త కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంపొందించుకోవాలి, కొత్త పద్ధతుల్ని అలవర్చుకోవాలి. ప్రతి రిజెక్షన్ని ఒక పాఠంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి. అప్పుడే అతను విజయాన్ని సాధించగలుగుతారు. గుర్తుంచుకోండి, ఫ్లెక్సిబిలిటీ అనేది బలహీనత కాదు. సమయానికి తగ్గట్లుగా మారటం అనేది ఓటమి కాదు. అది తెలివి, అది పరిణితి, అదే మన నిజమైన బలం. కాబట్టి జీవితంలో తుఫాన్లు వచ్చినప్పుడు వాటితో పోరాడి మొండిగా విరిగి నేలకోవడం కాదు, వాటి నుంచి నేర్చుకోండి. అవసరమైతే కాస్త వంగండి, కానీ ఎప్పుడు విరిగి పడిపోకండి. వెదురులా ఉండండి, ఒదిగి ఉండండి, నేర్చుకోండి, నిటారుగా మళ్ళీ లేచి నిలబడండి. అప్పుడే మీరు జీవితంలో ఎలాంటి భయంకరమైన తుఫాన్ అయినా తట్టుకుని నిలబడగలుగుతారు. జీవితంలో విజయాల్ని సాధించగలుగుతారు.